పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో నరేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి పట్టభద్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో నాతో పాటు మిత్రులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని, మిత్రులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని, భూపతి రెడ్డి గారిని, మాజీ మంత్రివర్యులు మొహమ్మద్ అలీ షబీర్ గారిని, మదన్ మోహన్ రావు గారిని, అదేవిధంగా సీనియర్ నాయకులను, శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అందరినీ ఆహ్వానించి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఒక్కటే కాదు. ఈ సమావేశం 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలతో ఎన్నికైన ప్రజాప్రభుత్వం గత 15 నెలలుగా తీసుకున్న నిర్ణయాలు, పట్టభద్రులకు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన విధానం మీద ఈరోజు మనం చర్చించుకోవడానికి ఇక్కడ మనందరం సమావేశమైనాం. ఇవాళ నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికల బరిలో దించింది అనంటే గతంలో ఈ స్థానానికి పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు. పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన ఈ శాసన మండలి ఎన్నికలలో నరేందర్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది అనంటే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో ఉండే పట్టభద్రుల సమస్యలనే కాదు, ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులతో పాటు రైతాంగ సమస్యల్ని కూడా చర్చించగలడు, ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించగలడు, ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్యలో ఒక వారధిగా నిలబడతాడని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఇవాళ చాలామంది చాలా రూపాలలో చాలా అంశాల గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ ఏ రకంగా కుట్రలు కుతంత్రాలు చేసి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని బలహీనపరచాలని, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారో ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు ఒక పక్కన నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలైంది దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకొని, ఇంకొక పక్కన బీఆర్ఎస్ దాదాపుగా 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలు తిరస్కరిస్తే, ప్రజలు ఇక మీ అవసరం మాకు లేదు, మీకు తెలంగాణతో సంబంధం లేదు, పేరు బంధమే కాదు మీకు పేగు బంధం కూడా తెలంగాణ ప్రజలతో తెగిపోయింది, ఇక మీరు ఫామ్ హౌస్లో పండుకోండి అని చెప్పి వాళ్ళకి సెలవు ఇచ్చిండ్రు. అందుకే చంద్రశేఖరరావు గారు ఈరోజు ఫామ్ హౌస్లో పడుకున్నాడు. అయినా ఈరోజు ప్రజలు తిరస్కరించిన కుట్రలు మాత్రం మానలేదు. ఇవాళ పదే పదే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఓడాలి అని అంటున్నారు. నేను అడుగుతున్న బీఆర్ఎస్ నాయకులను, అసలు మీరు ఏ అభ్యర్థికి ఓటేయమని చెప్తున్నారో మొట్టమొదట మీరు తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఈ 4 జిల్లాలలో ఉన్న పట్టభద్రులకు, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్లో ఉన్న పట్టభద్రులకు బీఆర్ఎస్ నాయకులు ఏ అభ్యర్థికి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించమని విజ్ఞప్తి చేస్తున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించొద్దని మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు మీ పరిస్థితి మీరు ఎప్పుడైనా అంచనా వేసుకున్నారా? 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మీరు అధికారం కోల్పోయినారు. 2024 మే, జూన్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుండు 0 వచ్చింది. 8 సీట్లలో డిపాజిట్లు జప్తు అయిపోయినాయి.
ఇవాళ 2025 ఫిబ్రవరి శాసనమండలి ఎన్నికల్లో మీకు ఎన్నికల బరిలో దించడానికి అభ్యర్థి దొరకలేదు. ఈరోజు ఎన్నికల పోటీలో నిలబడని రాజకీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే బీఆర్ఎస్ ఇవాళ మీకు రాజకీయ పార్టీగా చెప్పుకోవడానికి మీకు అర్హత ఉన్నదా అని నేను అడుగుతున్నా. స్పష్టంగా తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఈరోజు విజయం సాధించింది పట్టభద్రులు. ఈ పట్టభద్రులే నిరుద్యోగ యువకులుగా, ఉద్యోగ సంఘాల నాయకులుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులు అని చెప్పక తప్పదు. మరి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన పట్టభద్రులు ఇవాళ ఓటర్లుగా ఉన్న శాసన మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చెయ్యకుండా ఈరోజు అభ్యర్థి దొరకక ఎన్నికల బరిలో నిలబడని బీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అర్హత ఆ పార్టీకి ఉన్నదాన్ని నేను అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా ఈరోజు బీఆర్ఎస్ నాయకులను, 10 నెలల పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఏమీ చేయలేదని మీరు అడుగుతున్నారు కదా, 10 ఏళ్లలో మీరు ఏం చేసిందని నేను అడుగుతున్నా. ఇవాళ నేను చెప్పదలుచుకున్నా, ఇవాళ నేను మీ అందరి ముందు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ సమావేశంలోకి వచ్చిన మిత్రులే కాదు, ఈ సమావేశాన్ని చూస్తున్న పట్టభద్రులందరూ మీరు గుండెల మీద చెయ్యి పెట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఎవరిని తిడతలేను, ఎవరిని ప్రశ్నిస్తలేను. ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాకు వచ్చిన అవకాశం 8 నుంచి 9 నెలలే పరిపాలన చేయడానికి. 2023 డిసెంబర్లో మేము అధికారం చేపట్టిన కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చి, ఎన్నికల కోడ్ వచ్చి మేము పరిపాలన చెయ్యడానికి అవకాశం రాలే. ఆ రోజు 5-6 నెలలు ఎన్నికల కోడ్తో పరిపాలన పట్టాలెక్కలేదు. ఆ తర్వాత 8-9 నెలల్లోనే మేము పరిపాలన చేసింది. ఇవాళ నేను అడుగుతున్నా, మీరు గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి. నేను చెప్పిన నిజమైతేనే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఎన్నికల్లో 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగ సమస్య, ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు రాక అశోక్ నగర్లను, దిల్సుఖ్ నగర్లను, అమీర్పేట చౌరస్తాలను ఎప్పుడో 10-12 సంవత్సరాల క్రితం తల్లిదండ్రుల నుంచి తవ్వకర్సులకు తీసుకొని జేబులో పైసలు పెట్టుకొని హైదరాబాద్కు పోయి కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయితే 10 సంవత్సరాలు మీ జీవితం అంతా కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడమే జరిగింది తప్ప ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినాయా? వచ్చిన నోటిఫికేషన్ల ఫలితాలు ఇచ్చిండ్రా అని నేను అడుగుతున్నా. పోలీసు ఉద్యోగ నియామకాలు, టీచర్ల ఉద్యోగ నియామకాలు, డాక్టర్ల ఉద్యోగ నియామకాలు, పారామెడికల్ సిబ్బంది ఉద్యోగ నియామకాలు, నర్సుల నియామకాలు ఏవైనా టీఆర్ఎస్ పార్టీ నియామకాలు చేపట్టిందా? నోటిఫికేషన్ ఇవ్వరు. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళే కోర్టుల్లో కేసులు వేసి లిటిగేషన్లు పెట్టి కోచింగ్ సెంటర్లతో కుమ్ముక్కై పరీక్షలు పెట్టకుండా విద్యార్థులు రాయకుండా చేసి విద్యార్థులను కోచింగ్ సెంటర్లలో అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో అనాథలుగా వాళ్ళను 10 సంవత్సరాలు తిప్పింది మీరు కాదా? మరి నేను వచ్చిన తర్వాత 11,000 మంది టీచర్ల నియామకాలు చేసింది నిజం కాదా? ఇవాళ టీచర్లను అడగండి. 15,000 మంది పోలీసులను నియమించిన మాట నిజం కాదా? 6,000 మెడికల్ సిబ్బందిని నియమించిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి డిపార్ట్మెంట్లో 55,163 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది నిజము కాదా? ఒకవేళ 55,163 మంది ఉద్యోగులకు మేము ఉద్యోగ నియామకాలు ఇచ్చుంటే మాకు ఈ ఎన్నికల్లో ఓటు వేయండి అని నేను అడుగుతున్నా. ఇయ్యకపోతే నాకు ఓటు వేయకండి. అదేవిధంగా టీచర్లు 10 ఏళ్ళు ప్రమోషన్లు లేవు, 10 ఏళ్ళు బదిలీలు లేవు. 35,000 మంది టీచర్లను బదిలీ చేసి 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి తండాలలో, గూడాలలో టీచర్లు లేకపోతే అక్కడ 11,000 మందిని నూతనంగా టీచర్లు నియమించి ఆ పాఠశాలల టీచర్లు నియమించిన మాట నిజం కాదా? ఇవాళ ఈ ట్రాన్స్ఫర్లైన 35,000 మంది టీచర్లు, ప్రమోషన్లు వచ్చిన 22,000 మంది టీచర్లను, కొత్తగా నియామకమైన 11,000 మంది టీచర్లను నేను అడుగుతున్నా. నేను చేసింది నిజమే అయితే మీ గుండెల మీద చేయి పెట్టుకొని ఒక్కసారి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి చెప్పింది నిజమైతే పట్టభద్రుల ఎన్నికలలో నాకు ఓటేయండి. నేను చెప్పింది అబద్ధమైతే
అవతలోలకు ఓటు వేయండి. ఇవాళ మన పిల్లలు చదువుకున్న డిగ్రీలు, పీజీలు, పిహెచ్డి సర్టిఫికెట్లు తీసుకున్నా వాళ్ళకు టాలెంట్ తక్కువ ఉందని ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగులుగా బజార్లలో తిరుగుతుంటే ఇవాళ 65 ఐటీఐలలో చేరిన వాళ్ళకు సర్టిఫికెట్ వస్తుంది, కానీ వాళ్ళకి టాలెంట్ లేకపోతే టాటా కంపెనీతోని మాట్లాడి 2400 కోట్ల రూపాయలలో 2100 కోట్ల రూపాయలు టాటా కంపెనీ పెట్టి ఈ 65 ఐటీఐలను అప్గ్రేడ్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్ది ఇవాళ మన పిల్లలకు టాలెంట్ పెంచాలి, సాంకేతిక నైపుణ్యం పెంచడానికి ముందుకెళ్తున్నాం. ఇది నిజమైతేనే, సాంకేతిక నైపుణ్యం పెంచుతేనే టాటా కంపెనీతో మేము ఒప్పందం చేసి శిక్షణ ఇవ్వడమే కాదు, శిక్షణ ఇచ్చిన వాళ్లకు టాటా కంపెనీ ఉద్యోగాలు ఇస్తామని ఒప్పందం చేసుకున్న మాట నిజమైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మన పిల్లలలో టాలెంట్ పెంచాలని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యూనివర్సిటీ చైర్పర్సన్గా మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆనంద్ మహీంద్రాను చైర్మన్గా పెట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లను బోర్డులో పెట్టి వేలాది మంది తెలంగాణ విద్యార్థులను అందులో చేర్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు ఇవ్వాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నేను ప్రారంభించింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే కాదు, 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ తేలే. నేను సౌత్ కొరియా పోయినప్పుడు ఒక యూనివర్సిటీకి వెళ్ళిన, నేను 30 ఎకరాలలోనే ఉంది ఆ యూనివర్సిటీ. మీ నిజామాబాద్ యూనివర్సిటీ పోలిస్తే 100 ఎకరాలలో ఉండి ఉంటుంది. కానీ 140 కోట్ల జనాభా ఉన్న మనం ఒక్క గోల్డ్ మెడల్ కూడా ఒలింపిక్స్లో తేలే. అందుకే ఆ యూనివర్సిటీకి వెళ్తే 16 మెడల్స్ వచ్చినాయి. దేశం 36 మెడల్స్ కొడితే ఒక యూనివర్సిటీకి 16 మెడల్స్ వచ్చినాయి. ఒక అమ్మాయి ఆర్చరీలో 3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది సౌత్ కొరియన్ యూనివర్సిటీలో. అక్కడ చూసిన తర్వాత ఈ దేశం జనాభా ఉన్నది కానీ ప్రపంచంతో పోటీ పడలేకపోతుందని తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలి. మన యువతను టాలెంటెడ్ విద్యార్థులుగా తీర్చిదిద్దాలి, స్పోర్ట్స్లో రాణించాలి అని చెప్పి ఇవాళ మనం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించి మట్టిలో మాణిక్యాలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని ఇవాళ బయటికి తీయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అదే కాదు, ఈ నిజామాబాద్ టౌన్లో నిలబడి మాట్లాడుతున్నా, మీ ఊర్లో ఇక్కడ మీ 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 కాలనీలో తిరిగిన నిఖత్ జరీన్ బాక్సింగ్లో ఛాంపియన్షిప్ తీసుకొస్తే నిఖత్ జరీన్కి గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఇచ్చి 2 కోట్ల రూపాయల నగదు ఇచ్చి మీ నిజామాబాద్ బిడ్డను ఈరోజు గ్రూప్ 1 డిఎస్పీ ఆఫీసర్గా నేను నియమించింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి. ప్రపంచ కప్ క్రికెట్ను సాధించిన సిరాజ్ ప్రపంచ కప్లో ఇండియా టీం గెలవడానికి తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన సిరాజ్ని ఈరోజు అతను చదువుకున్నది ఇంటర్మీడియట్ లోపే. గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలంటే అది సరిపోదు. ప్రభుత్వం అన్ని మినహాయింపులు ఇచ్చి ఈరోజు సిరాజ్ని గ్రూప్ 1 ఆఫీసర్గా ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్గా ఈరోజు ఉద్యోగం ఇచ్చి క్రీడల్లో రాణించిన నిరుద్యోగ యువకులకు మీరు క్రీడలలో రాణిస్తే కూడా మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని సిరాజ్కి ఈరోజు డిఎస్పీ క్యాడర్ ఉద్యోగం ఇచ్చింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఇదే కాదు, పారా ఒలింపిక్స్లో దీప్తి అని వరంగల్ అమ్మాయి అంగవైకల్యాన్ని ఛేదించి మెడల్ సాధిస్తే ఆ అమ్మాయికి గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వడమే కాకుండా వరంగల్లో ఇంటి స్థలాన్ని ఇచ్చి 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించిన మాట నిజం కాదా? ఇవాళ అది నిజమైతేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఇవన్నీ కూడా పట్టభద్రులు ఆలోచన చెయ్యాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ సమస్యల్ని పరిష్కరించిందా లేదా, నిరుద్యోగుల గౌరవం పెంచే విధంగా నిర్ణయాలు తీసుకున్నదా లేదా మీరు ఆలోచన చేయండి. ఇదే కాదు, నిజామాబాద్ రైతులంటే దేశానికే తలమానికం. పంజాబ్ హర్యానా రైతులతో పోటీ పడి గిట్టుబాటు ధర విషయంలో కానీ రైతుల సమస్యల విషయంలో పోరాడాలి అని అంటే భారతదేశంలో హర్యానా పంజాబ్ రైతులతో పోటీ పడి
నిరసన తెలపడంలో, ప్రభుత్వాలను గడగడలాడించడంలో నిజామాబాదు రైతులకు పెట్టిన పేరు. ఆనాడు రైతు ఉద్యమాలలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైన అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళందరూ పెడితే నేను నిజామాబాదు రైతు పోరాటాలకి ఇక్కడికి వచ్చిన. ఆ తర్వాత నేను పిసిసి అధ్యక్షుడిని అయినా. అలాంటి నిజామాబాదు రైతులను నేను అడుగుతున్నా, మీరు చెప్పండి, 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసుంటేనే లెక్కలు చూసి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఒకవేళ 2 లక్షల రూపాయల వరకు 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది నిజమైతేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇదే కాదు, ఇవాళ రైతు భరోసాలో ప్రతి ఎకరాకు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇవాళ రైతు భరోసా మీ ఖాతాలలో పడితేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇవాళ మీకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇవాళ శ్రీరామ్ సాగర్ అయినా నిజాం సాగర్ అయినా ఈ ప్రాంతంలో నీటి ప్రాజెక్టులను కట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ అయితేనే గుత్పా అలీసాగర్ లాంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ ముందుకు తెచ్చింది. కాబట్టి ఇవాళ నిజామాబాదులో పసిడి పంటలు పండుతున్నాయి. ఇవాళ మీ గిట్టుబాటు ధరల విషయంలో అదే కాదు, ఈ ప్రాంతంలో వడ్లు అత్యధికంగా పండిస్తారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి. 500 రూపాయలు సన్న ఓట్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చుంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయకండి. మీరు ఆ ఓటు ఎవరికైనా వేసుకోండి. ఇలా సన్న ఓట్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చింది మేము కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఒక్కొక్కటిగా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించుకుంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నది ప్రభుత్వం. ఆదాయం పడిపోయింది, అప్పులు పెరిగిపోయినాయి. 69,000 కోట్ల రూపాయలతో 2014లో చంద్రశేఖరరావు గారికి రాష్ట్రాన్ని అప్పచెప్తే 2024 తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి అప్పచెప్పేటప్పటికి 7,11,000 కోట్ల రూపాయల అప్పులు చేసిండు చంద్రశేఖరరావు. ఆనాడు సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అప్పు చెల్లించేది ఉంటే ఈనాడు ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పు చెల్లిస్తున్న. సంవత్సరానికి 75,000 కోట్లు ఈరోజు కేసీఆర్ చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కడుతున్నా. ఈ సంవత్సరం మొత్తం 75,000 కోట్ల రూపాయలు కట్టిన. ఈయన తెచ్చిన అప్పులకు అసలు మిత్తి కట్టడానికి నేను కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది. 60,000 కోట్ల ఇప్పుడు అప్పు చేసి ఇంకో 15,000 కోట్ల రూపాయలు నేను సంపాదించింది కలిపి చంద్రశేఖరరావు చేసిన అప్పుకు నేను కప్పం కట్టిన 75,000 కోట్ల రూపాయలు. ₹1 తక్కువనా మీరు లెక్కలు అడగండి, అన్ని వివరాలు నేను ఇస్తా. ఇవాళ చంద్రశేఖరరావు మనల్ని అప్పుల కుప్పగా తయారు చేసిన రాష్ట్రాన్ని పరిష్కరించుకుంటూ ఒకటొకటిగా పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నా. ఆనాడు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను నేను అడుగుతున్నా, మీ గుండెల మీద చేయి పెట్టుకొని మీరు ఆలోచన చేయండి. చంద్రశేఖరరావు ఉన్నన్ని రోజులు మీ జీతాలు ఎన్నడూ వచ్చినాయో మీరు లెక్క చూసుకోండి. మీ బ్యాంకులో ఖాతా తెచ్చుకొని చూసుకోండి. ఎన్నడూ మీ జీతం వస్తుందో మీకు తెలియని పరిస్థితి. 1 తారీఖు నాడు మీరు తెచ్చుకున్న అప్పులకు బ్యాంకులకు కట్టాలి, పాల పైసలు కట్టాలి, పిల్లల బడి ఫీజులు కట్టాలి, ఇంటి కిరాయి కట్టాలి. ఎన్నడన్నా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం మీకు 1 తారీఖు నాడు జీతాలు వచ్చినాయా? నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1 తారీఖు నాడు మీకు జీతాలు వస్తున్నాయా లేదా? ఎవరెవరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రతి నెల 1 తారీఖు నాడు జీతాలు వస్తున్నాయో వాళ్ళు గుండె మీద చెయ్యి పెట్టుకొని జీతం వస్తే నాకు ఓటేయండి, 1 తారీఖు నాడు జీతం రాకపోతే నాకు ఓటు వేయొద్దని నేను అడుగుతున్నా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను. ఇవాళ రిటైర్డ్ ఉద్యోగస్తులు 35 ఏళ్ళు ప్రభుత్వానికి సేవలు అందించి తమ జీవితాన్ని సర్వాన్ని ఈ రాష్ట్రానికి అందించిన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం దగ్గర పైసలు లేని పరిస్థితి. రిటైర్డ్ ఉద్యోగస్తులకు 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి చంద్రశేఖరరావు బకాసురులాగా పారిపోతే ఇవాళ 8,000 కోట్లు తీర్చడానికి ఇవాళ నా నడుము వంగిపోతుంది. ఇవాళ 8,000 కోట్ల రూపాయలు రిటైర్డ్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వాలి అంటే ఒక ఆయన వస్తాడు, బిడ్డ పెన్లు ఉంది సార్, వెడ్డింగ్ కార్డు చూపించి
నా బిడ్డది పెళ్ళి ఉంది, ఎట్లన్నా నా బెనిఫిట్స్ ఈ సార్, నేను దాచుకున్నవే కదా అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, హాస్పిటల్లో నా కిడ్నీ ఆపరేషన్ ఉంది సార్, నా లివర్ ఆపరేషన్ ఉంది సార్, నా డబ్బులు ఎట్లని ఇవ్వండి సార్ అంటారు. ఇది మా సొమ్ము కాదు, అది వాస్తవంగా వాళ్ళు దాచుకున్న సొమ్ము. వాళ్ళు సొంతం కష్టపడి 35 ఏళ్ళు ప్రభుత్వం దగ్గర దాచిపెట్టుకున్న సొమ్ము మొత్తం ఖతం బట్టి ఖజానా ఖాళీ చేసి ఫామ్ హౌస్లో పోయి ఆయన బోర్ల బొక్కల వండుకుంటే ఈ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వడానికి నెలకు 300-400 కోట్లు ఇవ్వాలంటే నేను గగనమైన పరిస్థితి. ఇవాళ నేను రిటైర్డ్ ఉద్యోగస్తులను అడుగుతున్నా, మీకు నిజంగానే చంద్రశేఖరరావు సరైన సమయంలో చెల్లించుంటే మీకు ఇన్ని కష్టాలు వస్తుండేనా? ఇవాళ అట్లాంటి చంద్రశేఖరరావు మోసం చేసిపోతే ప్రతి నెల నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. రాబోయే సంవత్సరంలో అవసరమైతే నెలకు 1000 కోట్ల దాకా మీ బకాయిలు చెల్లించి మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. మీరు నమ్మితే నాకు ఓటేయండి, మీరు నమ్మకపోతే మీరు ఇంకెవరికైనా ఓటేయండి. ఒక మాట ఇస్తే మాటకు నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. మాట ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, మాట ఇచ్చిన రాహుల్ గాంధీ ఇవాళ బీసీ కులగణన చేస్తున్నాడు, మాదిగ వర్గీకరణ చేస్తున్నాడు. ఇవాళ నేను అడుగుతున్న మా బలైన వర్గాలను, చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇక బండి సంజయ్ గురించి అయితే అంతు పొంతు లేదు, ఆకాశం అంతా ఎగిరి దుంకుతున్నాడు ఆయన. బండి సంజయ్ గారు నాకంటే బడా బీసీనే లేడు, నేను మా మోడీ ప్రపంచంలోనే బడా బీసీలం అంటున్నాడు. బడా బీసీలైన మోడీని, బండి సంజయ్ నేను అడుగుతున్నా, 12 ఏళ్ల నుంచి మీరే కదా ప్రధానమంత్రి, మీ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు 2021లో జనగణన చెయ్యలేదు? జనగణనలో కులగణన ఎందుకు చేర్చలేదని నేను బండి సంజయ్ని, మోడీ గారిని నేను అడుగుతున్నా. ఇవాళ ఇక్కడ ఉన్న ఈ సమావేశాన్ని చూస్తున్న మా బలైన వర్గాల మిత్రులను నేను అడుగుతున్నా, మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, 100 ఏళ్ల నుంచి మీ కులగణన జరగకపోతే మీ సోదరుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల రోజుల్లోనే మీ 100 ఏళ్ల సమస్యను సంవత్సరం లోపల ఇవాళ కులగణన చేసి లెక్కలు మీ ముందల పెట్టినా లేదా? నిజం చెప్పండి, మీ కులగణన 100 ఏళ్ల సమస్యను నేను పరిష్కరిస్తే నాకు ఓటేయండి, 12 ఏళ్ల బండి సంజయ్ మోడీ పరిష్కరిస్తే మోడీకి ఓటేయండి అని చెప్పి మా బీసీ సోదరులను నేను అడుగుతున్నా. ఇవాళ లెక్కలు తేల్చి మీకోసం అందరితో నేను కొట్లాడుతున్నా. తేల్చిన లెక్కలు తప్పని, మనం వండుకున్న అన్నంలో ఉప్పేసి తినకుండా చేయాలని బీజేపీ వాళ్ళు చేస్తున్న కుట్రను మీరు అర్థం చేసుకోండి అని మా బలైన వర్గాల సోదరులను అడుగుతున్నా. లెక్కలు తప్పున్నాయి అంటారు. బండి సంజయ్ కిషన్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా, నేను లెక్క కట్టిన బలహీన వర్గాల లెక్క తప్పైతే తప్పెక్కడుందో ఎత్తి చూపించండి. తప్పని సొల్లువాగుడు వాగుడు కాదు. ఈ ఫలానా దగ్గర ఫలానా బ్లాక్లో ఫలానా ఊర్లో మీరు చేసిన లెక్క తప్పు, ఈడ బీసీలు ఉంటే బీసీలను ఓసీలలో కలిపారు, లేకపోతే ఓసీలు ఉంటే తీసుకెళ్ళి ఎస్సీలలో కలిపారు అని మేము చేసిన లెక్క తప్పు ఉంటే మీరు లెక్క చూపియండి. సొల్లు మాటలు మాట్లాడి వేదిక మీద నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇవాళ పక్కాగా లెక్క కట్టిన కులగణను తప్పంటే రేపు బలహీన వర్గాలకే తీరని నష్టం జరుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వే నన్ను చిత్తు కాగితాన్ని తీసుకొచ్చి వాళ్ళ లెక్కలు చూపిస్తారు. సమగ్ర కుటుంబ సర్వే 12 గంటలలో చంద్రశేఖరరావు చేసి ఇదే సొక్కమైన లెక్క అని ఆయన చెప్తుండు. ఆ సొక్కమైన లెక్కలు ఆయన చెప్పింది ఎంత అంటే బీసీల లెక్క 51%. కానీ పక్కా లెక్క కట్టిన నేను ఇవాళ 56.33% అని బీసీల లెక్క తేల్చింది నేను. ఇది పెరిగినట్ట తగ్గినట్ట మా బీసీ సోదరులు ఆలోచన చేయాలి. మా జర్నలిస్టు మిత్రులు ఉన్నారు చాలా వరకు, అందులో కూడా బలైన వర్గాలు ఉన్నారు. మీరు లెక్కలు చూడండి, నా లెక్క కరెక్టా, నేను పెంచినా, నేను చేస్తే లెక్క కడితే పెరిగిందా తగ్గిందా మీరు లెక్క చెప్పండి. చంద్రశేఖరరావు కట్టిన లెక్కలలో 21% ఓసీలు అన్నాడు, నేను కట్టిన లెక్కల్లో 15.29% ఓసీలు అని లెక్క తేలింది. ఇవాళ పెరిగినట తగ్గినట. ఎస్సీలో ఆయన 18% అన్నాడు, నేను పక్కా లెక్క చేసి 17.45% అని తేల్చిన. ఆయన ఎస్టీలు 10% అంటే నేను ఇవాళ లెక్క కట్టి 10.08% అని నేను కట్టిన. మైనారిటీల లెక్కనే లేదు ఆయన దాంట్లో. 51% బీసీలు, 21% ఓసీలు, 18% ఎస్సీలు, 10% ఎస్టీలు అని 100% లెక్క కట్టి చూపించాను. నేను పక్కాగా లెక్క కట్టి
మైనారిటీలు 12.56% ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ముస్లిం మైనారిటీల లెక్క 12.56%. అందులో 10.08 బీసీలు, మిగతా వాళ్ళు ఓసీలు అని లెక్క కట్టి మైనారిటీల లెక్క కూడా తేల్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం. బండి సంజయ్ అంటుండు బీసీలను మైనారిటీలను తెచ్చి బీసీలలో ఎట్లా కలుపుతారని. నేను సూటికి వేదిక మీద నుంచి బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. మైనారిటీలను రాజ్యాంగ పరంగా 1960 నుంచే నాకు తెలిసి బీసీలలో బీసీ రిజర్వేషన్లు పొందినరు. ఇవాళ దూదేకులు కానీ, తుర్క చాకలి కానీ, తుర్క మంగలి కానీ ఇట్లా 29 కులాలు బీసీలు ఇవాళ మైనారిటీలు బీసీల రిజర్వేషన్లు పొందుతారు. అంతెందుకు, కిషన్ రెడ్డి బండి సంజయ్ సిద్ధంగా ఉంటే గుజరాత్ రాష్ట్రానికి నేను టీములను తీసుకెళ్తా. నరేంద్ర మోడీ గారు 12-13 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న గుజరాత్లో ఇవాళ ముస్లింలు 29 కులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. ఇవాళ బీసీ రిజర్వేషన్ల ముస్లింలు గుజరాత్లో ఉన్నారు. ఇవాళ ముస్లిం బీసీలు మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు. మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంలో ఇవాళ ముస్లిం బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. బీహార్లో మీ పొత్తుల ప్రభుత్వంలో ముస్లిం బీసీలు రిజర్వేషన్లు ఇవాళ పొందుతున్నారు. ఇవన్నీ నిజం కాదా? నిజ నిర్ధారణ కమిటీని రాష్ట్రాలకు పంపిద్దాం. ఇవాళ ఉత్తగానే భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉండి అబద్ధాలు చెప్పుకుంటా వీధి నాటకాలు వేస్తున్నారు. ఈ దేశంలో రాజ్యాంగం పరంగా వాళ్ళకు కూడా వచ్చిన రిజర్వేషన్లు బీసీ ఈ గ్రూప్లో ఉన్నారు. ఇవాళ బీసీ రిజర్వేషన్లు 5 కేటగిరీల కింద ఉన్నారు. ఏ, బి, సి, డి, ఈ వచ్చేసి మెజారిటీ ఇవాళ ముస్లిం మైనారిటీల రిజర్వేషన్లు వచ్చినాయి. దూదేకులోళ్ళు బీసీ బి గ్రూప్లు ఉన్నారు. ఇది నేను ఇచ్చింది కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల నుంచి దూదేకుల వాళ్ళు ఇవాళ బీసీ బి రిజర్వేషన్లు ఉన్నారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి నిన్నమన్న తెచ్చినాయి కాదు. నేను ఎవరిని ఎందులో నేర్చలే. ఎవరు ఎందులో ఉండరో రాజ్యాంగం పరంగా ఎవరెవరికి అధికారం వచ్చిందో వాళ్ళు లెక్కలు కట్టి లెక్కలు మాత్రమే నేను చెప్పిన. నేను ఎవరిని ఓసీలు ఉన్నోళ్ళని బీసీలు వేయలే, బీసీలు ఉన్నోళ్ళని ఎస్సీలలో వేయలే, ఎస్సీలు ఉన్నోళ్ళని ఎస్టీలలో వేయాలి. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఓసీలలో కలపలే. ఉన్నోళ్ళు ఉన్నట్టు వివరాలు ఇచ్చినోళ్ళ ఇచ్చినట్టు లెక్క కట్టి ఈ రాష్ట్రంలో జనాభా ఇంత ఉన్నారని 100 ఏళ్ల నుంచి బలహీన వర్గాలు మా లెక్క ఎంతో మాకు చెప్పండి అని అడుగుతుంటే ఆ సమస్యకు నేను పరిష్కారం చూపించిన. అందుకే ఇవాళ మా బలహీన వర్గాల సోదరులు నేను అడుగుతున్నా, మీరు గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఆలోచన చేయండి. 100 ఏళ్ల మీ సమస్యకు రేవంత్ రెడ్డి పరిష్కారం చూపించి 1 సంవత్సరంలోనే మీ కులగణన చేసి మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుంటే మీరు నాకు ఓటేయండి. మీ ఆత్మగౌరవం నేను నిలబెట్టలేదు, మీకు నష్టం చేసిన అంటే మీరు ఎవరికి ఓటేసుకున్నా పర్వాలేదు అని చెప్పి నేను నిజామాబాద్ వేదిక నుంచి మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా. ఇవాళ మా మాదిగ ఉపకులాల సోదరులు మా డాక్టర్ లక్ష్మీకాంతరావు గారి నుంచి ఇక్కడ ఉన్నారు. చాలామంది మా దళిత సోదరులు వేదిక మీద ఉన్నారు, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, రకరకాల హోదాలలో. ఇవాళ నేను అడుగుతున్న 30 ఏళ్ల నుంచి మీరు కొట్లాడని రోజు లేదు, మీరు త్యాగం చేయని రోజు లేదు. మీరు ఇన్ని కొట్లాడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడారు. మోడీని మీ కృష్ణమాదిగ కౌగిలించుకున్నాడు, మోడీ కృష్ణమాదిగ ముద్దు పెట్టిండు, కానీ మీ లెక్క చెప్పినాడే వర్గీకరణ చేసిండా? ఇవాళ నేను అడుగుతున్న మా మాదిగ ఉపకులాల సోదరులను, 30 ఏళ్ల మీ సమస్యను మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి లెక్క గట్టి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత చట్టం చేసి మంత్రివర్గంలో ఆమోదిస్తే ఇవాళ మా మాదిగ సోదరులు మాదిగ ఉపకులాలు కొంతమందికి కష్టం ఉండొచ్చు, కొంతమందికి నష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసింది నేను కాదా? ఇవాళ నేను అడుగుతున్న మా ఎస్సీ సోదరులను, ఎస్సీ వర్గీకరణ చేసింది రేవంత్ రెడ్డి అయితే నరేందర్కు ఓటేయండి, నరేందర్ను గెలిపించండి. ఇవాళ నేను చెయ్యలేదు అంటే మోడీ మీకు చేసిండంటే మోడీకి ఓటేయండి. 12 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ కృష్ణమాదిగను కౌగిలించుకున్నాడు, కానీ మీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపించిండా అని నేను అడుగుతున్నా. మరి సమస్యకు పరిష్కారం చూపించిన నా వైపు నిలబడతారా, మీ సమస్యను జటిలం చేసిన బీజేపీ వైపు నిలబడతారా? మీరు ఆలోచన చేయండి అని మా మాదిగ సోదరులు, ఉపకులాల సోదరులను, మా దళిత సోదరులను నేను అడుగుతున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. 10 నెలల్లో నేను చేసిన పనులను మీరు లెక్క కట్టండి.
12 ఏళ్ళు నరేంద్ర మోడీ పరిపాలనను, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు పరిపాలనను మీరు అంచనా వేయండి. ఇవాళ ఈ సమస్యలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ నాకు అండగా నిలబడడానికి, నాకు తోడుగా ఉండడానికి శాసన మండలిలో మీ పట్టభద్రుల సమస్యల్ని ప్రస్తావించడమే కాదు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి బాజాబ్తా ముఖ్యమంత్రి దగ్గరికి నరేందర్ రెడ్డి కాగితం పట్టుకొని మిమ్మల్ని చేయి పట్టుకొని వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తాడు. ఇవాళ మీ చేయి పట్టుకొని మీ సమస్యలు పరిష్కరించేటోడు మీ ఎమ్మెల్సీ కావాలన్నా, మీరు ఓటేసిన తర్వాత దొంగకు దొరకకుండా తుపాకీ గుండుకు అందకుండా పోయేటోడు మీకు ఎమ్మెల్సీ కావాలన్నా మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ ఓట్లు ఆషామాషి ఓట్లు కాదు. ఒక ఎమ్మెల్సీ గెలుపు ఓటమితోని, ఎమ్మెల్సీలతోని ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. కానీ నరేందర్ రెడ్డి ఓడిపోతే మీ సమస్యలు పరిష్కరించేవాడు, మీ తరఫున మాట్లాడేవాడు, మీ తరఫున ఈ ప్రభుత్వంతో చర్చించేవాడు లేకుండా పోతాడు. అది మీకే నష్టం జరుగుతుంది తప్ప మీకు లాభం చేకూర్చదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాల్సింది మిత్రుడు నరేందర్ రెడ్డి. నరేందర్ రెడ్డికి ఓటేసినప్పుడే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతెందుకు ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళని అడగండి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. 10 ఏళ్ళు చంద్రశేఖరరావు మీ ఇళ్ల పట్టాలన్నా మీ భూమి ఏడుందో చూపించినాడా, మీ కాగితమాన్ని ఇచ్చిండా? నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ పిలిచి రవీంద్ర భారతిలో 1000 కుటుంబాలను మిమ్మల్ని పిలిచి మీకు భోజనం పెట్టి మీ ఇండ్ల పట్టాలు మీ భూమికి మీకు అప్పచెప్పింది నేను కాదా? 10 ఏళ్ళు చంద్రశేఖరరావు మీ ఇండ్ల పట్టాల గురించి కాదు, మీ ఆరోగ్య భద్రత కార్డు గురించి కూడా ఇవ్వలే. కోవిడ్లో మీ జర్నలిస్టులు చచ్చిపోతే పట్టించుకున్న పాపాన వల్లే ఢిల్లీలో ఉన్న మీ జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కార్డు కూడా ఇవ్వకపోతే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మిమ్మల్ని పిలిచి మాట్లాడి మీ భూమి మీకు అప్పచెప్పింది నేను కాదా మిత్రులారా? ఇన్ని పనులు 10 నెలల్లో నేను చేస్తే ఏమి చేయలేదు రేవంత్ రెడ్డి అని బండి సంజయ్, కేటీఆర్ ఇద్దరు కలిసి నోటుకొచ్చింది మాట్లాడుతారు. ఎన్నికల్లో పోటీ చేయను అని అసలు మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. మొదట్లో అధికారం బాయ్, రెండోసారి డిపాజిట్లు బాయ్, మూడోసారి నీకు అభ్యర్థి దొరకకపోయా కేటీఆర్. ఇంకా నువ్వు మాట్లాడేది ఏంది? నీకున్న అర్హత ఏంది? తెలంగాణ సమాజం నిన్ను ఎప్పుడో బహిష్కరించింది. తెలంగాణ సమాజంలో నువ్వు మనిషివే కాదు, నువ్వు ఓటర్ లిస్టులో లేనే లేవు, ఈ లెక్కలలోనే లేవు. నువ్వు లెక్కలలో ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి ఉండేటోని. ఇవాళ బండి సంజయ్ అంటూ కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేవని నేను అడుగుతున్న. బండి సంజయ్ని నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి కదా, టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రభాకరరావు, శ్రవణ్ రావు అమెరికాకు పారిపోతే పట్టుకరమని రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ కాగితం సంఖ్యలో పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళతో బేరం చేసుకోరు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తే ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును మేము పట్టుకరాము, లేకపోతే వాళ్ళని పట్టుకొస్తే మిమ్మల్ని కూడా బొక్కలేస్తాడు రేవంత్ రెడ్డి అని మీరు అడ్డం పడ్డది మీరు కాదా? ఇవాళ కేసీఆర్, హరీష్ను, కేటీఆర్ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు కాకుండా అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఎందుకంటే ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును విదేశాల నుంచి ఇక్కడికి రప్పిస్తే 48 గంటలలో ఇలా బండారం బయటపడుతుంది, అందరిని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పి ఈ కాగితం అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లో పరోక్షంగా వాళ్ళ మద్దతు తీసుకుంటున్నది బీజేపీ వాళ్ళు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. బండి సంజయ్ గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే మేము గొర్రెల స్కామ్ కింద ఏసీబీలో కేసు కట్టి మేము విచారణ చేస్తే ఫైళ్ళన్నీ మీ ఈడీ వాళ్ళు తీసుకుపోయినారు. ఈడీ వాళ్ళు ఎందుకు ఈ గొర్రెల స్కామ్లో టీఆర్ఎస్ వాళ్ళని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే? ఈ కార్ రేసుల్లో విదేశీ కార్ల పోటీలలో కోట్ల రూపాయలు కేటీఆర్ విదేశాలకు తరలించిన నేను కేసు కడితే ఎంబడే ఈడీ వాళ్ళు వచ్చి ఆ ఫైల్ అంతా తీసుకుపోయినారు. ఎందుకు ఈ కార్ రేసుల్లో కేటీఆర్ను ఈడీ వాళ్ళు అరెస్ట్ చేయలేదని నేను అడుగుతున్నా. టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావును నిన్న మనం టీవీలలో చూస్తున్నాం. ట్రంప్ ఆ ప్రెసిడెంట్ కాగానే అమెరికాలో ఉన్న భారతీయులందరినీ అక్రమ వలసదారులని కాళ్లకు బేడీలేసి తీసుకొచ్చి దేశంలో ప్రత్యేక విమానంలో దించిపోతున్నాడు. మరి అక్రమంగా ఉన్న ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ప్రభుత్వం మేము ఫిర్యాదు చేసిన వాళ్ళని ఎందుకు తెస్తలేరు? ఎందుకు మోడీ లేఖ రాస్తలేడు? ఎందుకు కేంద్ర హోంశాఖనే చేయాల్సింది పని? దానికి మంత్రిగా ఉన్నది బండి సంజయ్ గారే కదా. నేను సూటిగా అడుగుతున్న, ప్రభాకర్ రావును,
శ్రవణ్ రావును ఎప్పటి లోపల విదేశాల నుంచి నువ్వు రప్పిస్తావు బండి సంజయ్ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు చెప్పు వాళ్ళని తెచ్చిన 48 గంటల్లో ఇవాళ టిఆర్ఎస్ నాయకులను లోపల ఏకపోతే బొక్కలు పెట్టకపోతే చూడని నేను అడుగుతున్నా ఇవాళ టాపింగ్ చేసిన దొంగల్ని అమెరికాలో దాచిపెట్టి మీరు ఢిల్లీకి పిలుచుకొని సీకట్ల హరీష్ రావుతో కేటీఆర్తో మాట్లాడి ఒప్పందాలు చేసుకున్నది మీరు ఇవాళ మీరా మా గురించి మాట్లాడేది ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ లీడ్ ఉన్న వాళ్ళందరినీ 10 నెలలైంది లోపలేసి నిన్న మన బెయిల్ వచ్చింది ప్రణీత్ రావుకు రాధాకిషన్ రావుకు ఇట్లా చాలా మందిని దొరికినట్టే చంచల్గూడ జైర్లపల్లిలో వేస్తే 10 నెలల తర్వాత నిన్న మన బెయిల్ వచ్చింది హరీష్ రావు మీద కేసు పెడితే హరీష్ రావు కోర్టుకు పోయి కోర్టులో ఇవాళ ఆర్డర్ తీసుకొచ్చిండు అరెస్ట్ చేస్తామని నన్ను అరెస్టు చేయొద్దని హరీష్ రావు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు మరి బండి సంజయ్ గారు నీ శాఖలో ఉన్న నీ శాఖకి అమెరికా గవర్నమెంట్కు రాసి రప్పించాల్సిన ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎప్పుడు తెస్తావని నేను అడుగుతున్నా గొర్రెల పెంపకానికి సంబంధించి ఈడీ దగ్గర ఉన్న విచారణలో బీఆర్ఎస్ నాయకులను ఎప్పుడు అరెస్ట్ చేస్తావని నేను అడుగుతున్నా ఈ కార్ రేసులో కేటీఆర్ కోట్ల రూపాయలు లండన్ కంపెనీకి పంపించండు కదా ఆ కేసు మీ ఈడీ దగ్గరనే ఉంది ఎప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని నేను అడుగుతున్నా నిన్న మన కేటీఆర్ హరీష్ ఎన్నిసార్లు ఢిల్లీకి పోయిన రోజు చూడండి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు పోలే కేంద్ర ప్రభుత్వాన్ని ఏం అడగలే ఇవాళ ప్రభుత్వం మనం ఉంది ఇవాళ ఆల్వై బీజేపీలను కలిసి కాగితాలు ఇస్తున్నారు మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అని గింత అర్థం కాదా ఆయన ఓ కాగితం చూపించి ఓ మాట మాట్లాడుకొని వచ్చి ఇవన్నీ ఏషాలు అర్థం అవుతలేదా ఇవాళ ఒప్పందంలో భాగంగానే బీజేపీల కాళ్ళు పట్టుకోవడానికి బీజేపీలు వీళ్ళని కాపాడడానికి ఇద్దరు కలిసి సీకట్లో మాట్లాడుకొని మన నిఘా అధికారులు ఇవి బయట పెడతారని చెప్పి ఉత్తగానే కాగితాలు ఇచ్చినట్టు ఫోటో దిగుతుండు సిల్లి గవర్నర్ తెచ్చినవా నితిన్ గడ్కరీకి కాగితం ఇచ్చినావు కేటీఆర్ హరీష్ రావు కలిసి వచ్చిండి కేంద్రంలో ఉండే వాళ్ళని ఏమన్నా తెచ్చిండా ప్రభుత్వంలో మమ్మల్ని అడిగిన ఏమన్నా నిధులు తీసుకురావాలని ఏమన్నా అడగాలా అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు తెచ్చేది ఉంటే మాతోని కదా కలిసి రావాల్సింది మీరిద్దరు ఏంది కలుసుకునేది సీకట్లా ఇలా ప్రభుత్వం ఉన్నది మాది కదా మమ్మల్ని కదా అడగాల్సింది ఏ నిధులు దేంట్లో రావాలి దేంట్లో బకాయి ఉన్నాయి ఎవరిని అడగాలని మమ్మల్ని అడగకుండా మీరిద్దరు కలిసి మాట్లాడుకొని సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ అన్నాడు అంటే వెనకట్టుకోవడం సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం దానికి నెల్లూరు పెద్దారెడ్డి పెద్ద లేఖ రాసినట మా ఫలానా మనిషి వస్తున్నాడు ఆయనకు ఉచితంగా భోజనం పెట్టురని నెల్లూరు పెద్దారెడ్డి లేఖ రాకపోతే సత్రంలో ఉచితంగా భోజనం పెట్టరా ఇవాళ రాష్ట్రానికి వచ్చే నిధులకు రోజు నేను ఢిల్లీతో కొట్లాడుతూనే ఉంటే నేను పోయేస్తూనే ఉంటే నేను తెస్తా నీ ఉద్దర పెత్తనం ఎందుకు కేటీఆర్ హరీష్ రావు అని నేను అడుగుతున్నా ఇవాళ మీరు ఆలోచన చేయండి దీని కుట్ర ఇవాళ ఎందుకు బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయలేదు ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు వాళ్ళు ఈ ఓట్లు ఎవరికేయమంటారు ఇవాళ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్లో టీఆర్ఎస్కి అసలు పట్టభద్రుల ఓట్లే లేవా మీ ఓట్లు ఎవరికో చెప్పండి మీరు ఎవరి పక్కనే నించుంటారో చెప్పండి మీరు మోడీని ఓడగొట్టమంటుండ్రా లేకపోతే రేవంత్ రెడ్డిని ఓడగొట్టమంటుండ్రా లేకపోతే వీళ్ళిద్దరిని ఓడగొట్టి 3వ అభ్యర్థిని గెలిపించామంటే ఎవరు మీ అభ్యర్థి అని నేను అడుగుతున్నా ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని దిక్కుమాలిన పార్టీ ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత మీకుందా ఆయన అసెంబ్లీకి రాడు ఈ ఎన్నికల్లో పోటీ చేయడు ఇక మునగాడు అంటాడు ఉప ఎన్నికలు వస్తే మా తడాక చూపిస్తామని ఉన్న ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని మీ బోడి పార్టీ బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో ఏందో చేస్తారంట పార్టీ మారినోళ్ళ గురించి ఉప ఎన్నికలు వస్తే అందులో మేము గెలుస్తామని 10 ఏళ్ళు 29 మంది ఎమ్మెల్యేలను 20 మంది ఎమ్మెల్సీలను 4-5 ఎంపీలను తీసుకున్నాడు చంద్రశేఖరరావు అవునా 2014 నుంచి 2023 వరకు 10లలో ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను తీసుకున్నాడు ఉప ఎన్నికలు ఒకటే వచ్చినాయా మరి ఆ 10 ఏళ్లలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లకెళ్ళి వస్తాయి అప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు అప్పుడు గవే కోర్టులు ఉన్నాయి ఇప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు ఇప్పుడు గవే కోర్టులు ఎట్లు ఉప ఎన్నికలు వస్తాయి నాకు చెప్పురా అని అడుగుతున్నా మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు తెలుగుదేశంలో గెలిచిన శ్రీనివాస్ యాదవ్ను మంత్రిని చేస్తారు కాంగ్రెస్లో గెలిచిన సబితమ్మని మంత్రిని చేస్తారు సిగ్గు లేకుండా ఉన్న ఎమ్మెల్యేలందరినీ మీ పార్టీ కండువలు కప్పి మీ చుట్టూతో తిప్పుకుంటారు అప్పుడు ఉప ఎన్నికలు రాందంటే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయంటే ఆయన అందులో చూపిస్తాడంట వెనకడికి కూడా కూట్లున్న రాయి తీయలేదంట కానీ ఏట్ల పోయి మునిగి పెద్ద బండరాయి తీస్తాను పొంకనాలు కొట్టిండంట వెనకట్టుకోవడం
ఇవాళ కేటీఆర్ కేసీఆర్ మాటలు గట్టనే ఉన్నాయి. ఉప ఎన్నికలు వస్తున్నాయి, సిద్ధంగా ఉండేవారు, మనం గెలుస్తున్నామని. ఉన్న ఎన్నికల్లో పోటీ చెయ్యి. ఈ ఎన్నికల్లో నీ అభ్యర్థి ఎవడో చెప్పు. నువ్వు ఎవరికి ఓటేస్తున్నావు, ఎవరికి మద్దతు ఇస్తున్నావు చెప్పు చంద్రశేఖర్ రావు. ఉద్దర మాటలు వద్దు, ఉద్దర గప్పాలు వద్దు. నీది గతమే, నీకు భవిష్యత్తు లేదు. నీకు ఒకవేళ భవిష్యత్తు ఉంటే ఎన్నికల్లో నీ ఓటు ఎవరికో చెప్పు. ఎన్నికల్లో ఓటు ఎవరికి వేయాలనో చెప్పలేను అని ఫామ్ హౌస్లో అడుకునేటోడు నువ్వా మాకు పోటీ. ఇవాళ బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారికి సూటిగా చెప్తున్నా, మీరు ఓటు అడగాలంటే నువ్వు అడ్డంబడి ఆపిన మెట్రో కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గంలో పెట్టాలి. నేను మెట్రోను విస్తరించి హైదరాబాదు నగరాన్ని మహానగరంగా విశ్వనగరంగా చేయాలని మెట్రో కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినా. మెట్రోకు అనుమతి ఇవ్వద్దని కిషన్ రెడ్డి ఢిల్లీలో మంత్రుల మీద ఒత్తిడి తెచ్చి మెట్రోకు అనుమతి రాకుండా అడ్డుకున్నాడు. ఇవాళ సబర్మతి రివర్ ఫ్రంట్ గుజరాత్లో కట్టుకురు, నమో గంగే ఉత్తరప్రదేశ్లో కట్టుకురు. ఇవాళ యమునా రివర్ను రిజర్వేషన్ చేస్తామని ఢిల్లీలో ఓట్లు అడిగి గెలిచారు. ఉత్తరప్రదేశ్లో గంగానదిని ప్రక్షాళన చేస్తారు. అదేవిధంగా గుజరాత్లో సబర్మతి రివర్ను ప్రక్షాళన చేస్తారు. ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తారు. కానీ హైదరాబాదులో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామంటే మీరు అడ్డుకుంటారు, ఒక్క రూపాయి ఇవ్వరు. ఎందుకు అడ్డుకుంటున్నావు కిషన్ రెడ్డి? నువ్వు కేంద్ర మంత్రిగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు నీకు ఓటు వేయలేదా? మూసీ ప్రక్షాళన చేసి మేము బాగా బతకాలనుకుంటున్నాం, నీకు ఇష్టం లేదా? ఇవాళ మూసీకి నిధులు రాకుండా, మూసీకి అనుమతులు ఇవ్వకుండా, మూసీకి కావలసిన డిఫెన్స్ ల్యాండ్స్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు నార్థన్ భాగం వచ్చింది, సదరన్ భాగాన్ని నితిన్ గడ్కరీ ఇవ్వకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటి కేటాయింపులను, సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు కేటాయింపులను, సీతారామ నీటి కేటాయింపులను అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? ఇవాళ వీటికి ఏటికి అనుమతులు ఏనిస్తలేడు కిషన్ రెడ్డి. కేంద్రంలో నాకు కూడా పరిచయాలు ఉన్నాయి. నేను కూడా 2019 నుంచి 2024 వరకు ఎంపీగా ఉన్నా. ఆ బీజేపీలో ఉన్న మంత్రులు, ఎంపీలు నాకు తెలుసు. చాలా మంది కలిసినప్పుడు నాకు షోలో చెప్తున్నారు, మీ కిషన్ రెడ్డి వద్దంటున్నాడా, మేమేం చేయాలా? ఇస్తే కాంగ్రెస్కు పేరు వస్తుంది, రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, మీరు ఇవ్వద్దు, మీరు ఇవ్వకుంటేనే రేవంత్ రెడ్డిని మేము బద్నాం చేస్తాం అని వాళ్ళ మంత్రులే నాకు చెవులో చెప్తున్నారు. ఇదా కిషన్ రెడ్డి నీ నీతి? ఇదేనా నువ్వు తెలంగాణకు చేసిన సాయము? ఎప్పట్లోగా నువ్వు మెట్రో రైలుకు అనుమతి తెస్తావు? ఎప్పట్లోగా మూసీకి నిధులు తెస్తావు? ఎప్పట్లోగా రీజనల్ రింగ్ రోడ్డును అనుమతిస్తావు? ఎప్పటిలోగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు తీసుకొస్తావు? నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఇవేవి లేకుండా మా పట్టభద్రుల ఓట్లు అడుగుతావా నువ్వు? నీకేం అర్హత ఉందని నేను అడుగుతున్నా. ఇవాళ నీకు అర్హత ఏముంది ఓట్లు అడగడానికి? నువ్వు మెట్రో రైలుకు అనుమతి ఇవ్వవు, మూసీకి నిధులు ఇవ్వవు, పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు చేయవు, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతి తీసుకురావు. ఏది తీసుకురాని దద్దమ్మ కిషన్ రెడ్డి, నీకు ఓట్లు అడిగే అధికారం ఎక్కడిది తెలంగాణ రాష్ట్రంలో అని నేను అడుగుతున్న మిత్రులారా. ఇవాళ గుండెల మీద చేసుకొని ఆలోచన చేయండి. ఈ తెలంగాణను అభివృద్ధి చేసేది, ఈ తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీ కాదా? మీరు ఆలోచన చేయండి. మీ సోదరుడుగా, మీ వాడిగా 10 నెలల్లో ఒక్క రోజైనా సెలవు తీసుకున్నానా? ఒక్క రోజైనా ఈ సమస్యల్ని వదిలి పక్కన కూర్చున్నానా? 2023 డిసెంబర్ 7 నాడు బాధ్యత తీసుకున్న నేను ఈ రోజు వరకు ఒక్క గంటన్నా ఎప్పుడైనా సెలవు తీసుకున్నానా? ఎప్పుడైనా పని చేయకుండా ఊరుకున్నానా? మీకోసం ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న బీసీ కులగణన, మాదిగ ఉపకులాల వర్గీకరణ, రైతు రుణమాఫీ లాంటి సమస్యలను, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడానికి నేను నిరంతరం పనిచేస్తున్న మిత్రులారా. ఇదంతా నేను చెప్పింది నిజమైతే మీరు గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఆలోచన చెయ్యండి. నేను చెప్పింది నిజమైతే నన్ను గెలిపించండి. ఈ ఎన్నికల్లో ఇంకా బలంగా పనిచేయాలంటే, నా మనోధైర్యం పెరగాలి అంటే, అవసరమైతే ఢిల్లీలో మోడీతో కొట్లాడాలి అంటే ఈ పట్టభద్రులు అండగా నిలబడండి. మీరు అండగా నిలబడితే ఇక్కడ కేసీఆర్ని కాదు, అక్కడ మోడీతోనైనా కొట్లాడి మనకు నిధులు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది. మీరందరూ అండగా నిలబడండి. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఈడ ఉన్నారు. ఆర్టీసీలో బస్సు ఉచితంగా మా ఆడబిడ్డలు ప్రయాణం చేస్తే 150 కోట్ల మంది ఆడబిడ్డలకు 4,000 కోట్ల రూపాయలు బస్సులో ఉచితంగా నేను ఇస్తే
నాకు ఓటేయండి. మీకు బస్సుల్లో ఎవరైనా టికెట్ పైసలు అడిగితే నాకు ఓటు వేయొద్దని మా ఆడబిడ్డలకు నేను చెప్పదలుచుకున్నా. 200 యూనిట్లు మీ ఇంట్లో ఉచితంగా కరెంటు వస్తే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వద్దు. మీ అమ్మని అడగండి ఇంటికి పోయినాక 500 రూపాయలకు సిలిండర్ మా ఆడబిడ్డలకు వస్తే ఓటు నాకేయండి, లేకపోతే ఓటు ఇయ్యకండి అని చెప్పి మా ఆడబిడ్డలను అడుగుతున్నా. స్వయం సహాయక సంఘాలను 67 లక్షల మందిని ఇవాళ ఆత్మగౌరవం లేకుండా ఉంటే సంఘాలను మళ్ళీ పునరుద్ధరించి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలన్న ఆలోచనతోని ఇవాళ వ్యాపారాలు ప్రారంభించడమే కాదు 600 ఎలక్ట్రిక్ బస్సులు ఆడబిడ్డలకు ఇప్పించి లక్షాధికారులను కోటీశ్వరులను మిమ్మల్ని చేయడానికి మీకు బస్సులు ఇప్పించుంటే నాకు ఓటేయండి, లేకపోతే ఓటు వేయకండి. ఇవాళ 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి మహిళా సంఘాలకు ఇచ్చిన అదానీ అంబానీలతో పోటీ పడే సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారం ఈరోజు ఆడబిడ్డల దగ్గరికి తీసుకొచ్చిన. శిల్పారామం హైటెక్ సిటీ పక్కన స్వయం సహాయక సంఘాలు చేసిన ఉత్పత్తులు అమ్ముకోవడానికి 3.5 ఎకరాలు 150 షాపులు మీ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి అక్కడ భూమి ఇచ్చిన, అక్కడ షాపులు ఇచ్చిన. శిల్పారామం పక్కన మీ పేరు మీద 3.5 ఎకరాల భూమి ఉంటే షాపులు ఉంటే నాకు ఓటేయండి, లేకపోతే మీరు ఎవరికైనా ఓటేసుకోండి అని మా ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవన్నీ కూడా మీరు ఆశీర్వదించి అండగా నిలబడ్డారు కాబట్టి నేను చేయగలిగిన. రేపు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు పరిష్కరించినా నేను చెప్తలేను, ఇంకా ఉన్నాయి. వాటిని పరిష్కరించాలంటే మీరు అండగా నిలబడండి. మీరు అండగా నిలబడాలంటే నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఇవాళ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డిని మీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మీరందరూ అండగా నిలబడి నరేందర్ రెడ్డిని ఆశీర్వదించండి. నిండు మనసుతోని మీకు వారధిగా మీకు సారథిగా నిలబడతాడు. మీ సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాడు. ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.